వెల్కమ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు ఇస్ హియర్. ఈ వీడియోలో నేను కన్క్లూజన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏ కన్క్లూజన్ చేద్దాం అనుకుంటున్నానంటే, లాస్ట్ టాప్ 10 ఇనార్గానిక్ లెసన్స్ విత్ ఇట్స్ టాపిక్స్, బిట్స్ వచ్చే టాపిక్స్ కన్క్లూజన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మొత్తం 10 లెసన్స్, అందులో అవుట్ ఆఫ్ 50 to 60 టాపిక్స్ వచ్చాయి సార్. ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే బిట్స్ వచ్చే ఏరియాస్ మనం చెప్పుకున్నాం. నా నెక్స్ట్ వీడియో నుంచి ఆ ఏరియాస్ ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి చెప్దాం అనుకుంటున్నాను సార్. ఓకేనా? ఎందుకు అస్తమానం బిట్స్ వచ్చేవి అంటున్నానంటే, సబ్జెక్ట్ చదవండి, ఖచ్చితంగా సబ్జెక్ట్ చదవాలి. కానీ మన ఎగ్జామ్ 1 నెల 2 నెలలు 3 నెలలు ఉన్నప్పుడు సబ్జెక్ట్ చదువుకొని కూర్చున్నామంటే మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేము అనేది నా ఒపీనియన్ సార్. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, సముద్రంలో చేపలు పట్టాలంటే సముద్రం అంతా వలేసాం కదా, అక్కడ ఎక్కడ ఉన్నాయో దానికి ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ మన దగ్గర ఏముంటే అక్కడ వలేసి చేపలు పడతాం కదా. అలా సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా మీరు అప్లై చేయాలి సార్. బిట్స్ వచ్చి ఏరియాస్ పట్టుకోవాలి, సబ్జెక్ట్ చదవాలి, ఖచ్చితంగా చదవాలి. నేను ఒప్పుకుంటున్నాను. సబ్జెక్ట్ చదువుతూనే బిట్స్ వచ్చి టాపిక్స్ ఐడెంటిఫై చేయాలి. ఈ వీడియోస్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే బిట్స్ వచ్చే ఏరియాస్ కవర్ చేద్దామని సార్. ఓకేనా? ఇందులో మరే ఉద్దేశం లేదు. నా నెక్స్ట్ వీడియోస్ నుంచి ఈ 60 అవుట్ ఆఫ్ 50 to 60 టాపిక్స్ వచ్చాయి సార్, బిట్స్ వచ్చే ఏరియాస్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో. అవి నేను చెప్దాం అనుకుంటున్నాను సార్ ఒక్కొక్క వీడియో. ఫర్దర్ వీడియో వచ్చేసి గ్రూప్ థియరీ. ఏ మాలిక్యూల్ పాయింట్ గ్రూప్ అడిగినా మరి చెప్పేలాగా నేను ప్రతి ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను సార్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం గ్రూప్ థియరీలో వచ్చే ఏరియాస్ ఏంటని. మెయిన్ గ్రూప్ థియరీలో పాయింట్ గ్రూప్స్ ఇస్తాడు సార్. ఏదైనా మాలిక్యూల్ ఇచ్చి పాయింట్ గ్రూప్ ఇస్తాడు, మీరు ఆ పాయింట్ గ్రూప్స్ ఐడెంటిఫై చేయాలి. ఓకేనండి? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఓకే సార్. నెక్స్ట్ 4th టాపిక్ వచ్చేసి మెటల్ క్లస్టర్స్. మెటల్ క్లస్టర్స్లో వచ్చే బిట్స్ వచ్చే టాపిక్స్ చూద్దాం సార్. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెటల్ బాండ్స్ మీద అడుగుతున్నాడు సార్. మెటల్ బాండ్స్ కట్టాలి మనం. ఒక మెటల్ క్లస్టర్ అంటే ఒక క్లస్టర్ ఇచ్చేస్తాడు, అందులో మెటల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, 2s మెటల్ ఉన్న క్లస్టర్స్లో మనం ఈజీగా మెటల్ బాండ్స్ ఐడెంటిఫై చేయొచ్చు. దాన్నే లో న్యూక్లియర్ మెటల్ క్లస్టర్స్లో మెటల్ బాండ్ కట్టడం అని ఇక్కడ రాశాను. లో న్యూక్లియర్లో మెటల్ క్లస్టర్ మెటల్ టు మెటల్ ఎన్ని బాండ్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. ఈ మెటల్ బాండ్స్ ఈ రెండిట్లో ఐడెంటిఫై చేయాలి సార్. ఆ రెండు ఏంటంటే, ఒకటి చిన్న మెటల్ క్లస్టర్స్ అంటే లో న్యూక్లియర్ మెటల్ క్లస్టర్స్ అంటే ఒక మెటల్ ఇంకొక మెటల్తో అటాచ్ అయినవి, అంటే 2s మెటల్ ఉండాలి. అర్థమవుతుందండి? హై న్యూక్లియర్ మెటల్ క్లస్టర్స్ అంటే 2 లేదా 2 కన్నా ఎక్కువ ఉన్న మెటల్స్లో మెటల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి సార్. దీన్ని ఉపయోగించి మామూలుగా ఈ పైన ఉన్న మెటల్ బాండ్స్ అయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అందరికి తెలిసిందే, టోటల్ ఎలక్ట్రాన్లు ఈక్వల్ చేసి 18x - 2y చేస్తే అది వచ్చేస్తుంది. అది నో ప్రాబ్లం. ఓకేనండి? అక్కడ x అంటే మెటల్ బాండ్స్, y అంటే అక్కడ ఉన్నటువంటి ఆక్సైడ్స్. ఆ ఫామ్లో మనం ఫర్దర్ టాపిక్స్లో మనం డిస్కస్ చేయొచ్చు. అది చిన్న ఫార్ములా. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్, హై న్యూక్లియర్ మెటల్ క్లస్టర్స్లో మెటల్ బాండ్స్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? దానికి ఒక ఫార్ములా ఉంటుంది సార్, వేట్స్ రూల్ అని ఉంటుంది సార్. వేట్స్ రూల్ ప్రకారం మనం ఆ మెటల్ క్లస్టర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనండి? ఆ వేట్స్ రూల్ ప్రకారం ఆ మెటల్ క్లస్టర్ అనేది క్లోజోనా, నీడోనా, ఎరాక్నోనా, క్లాడోనా, హైపోనా అని అన్నీ చెప్పొచ్చు సార్. ఓకేనండి? అది. నెక్స్ట్, రింగ్స్ అండ్ కేజెస్. అదే మెటల్ క్లస్టర్స్లో రింగ్స్ అండ్ కేజెస్ గురించి బిట్ రావచ్చు సార్. అది అందులో ఒకటి, ఆ రింగ్స్లో ఒకటి వచ్చేసి బోరాజిన్స్, నెక్స్ట్ ఫాస్ఫరస్ నైట్రోజన్ కాంపౌండ్స్, నెక్స్ట్ సల్ఫర్ నైట్రోజన్ కాంపౌండ్స్. మనకు తెలిసి ఉంటుంది సార్. ఈ కాంపౌండ్స్ అన్ని ఇచ్చేసి అందులో ఎన్ని పిఎన్ బాండ్స్ ఉన్నాయని అడుగుతాడు, లేదా ఎస్ఎన్ బాండ్స్ అని అడుగుతాడు, లేదా ఆక్సైడ్స్ అని వచ్చేసి పిఎన్ఓ బాండ్స్ ఎన్ని అడగవచ్చు. ఓకేనండి? వాటి యొక్క స్ట్రక్చర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి సార్. నెక్స్ట్, కేజ్ స్ట్రక్చర్స్ సార్. ఇంత మీద ఎక్కువ బిట్ వస్తుంది సార్ రెగ్యులర్గా. కేజ్ స్ట్రక్చర్స్ రెగ్యులర్గా వచ్చి బిట్ మీకు చెప్పినట్టు మీకు గుర్తొస్తుంది ఏంటి అని.
P4 is the which case structure అని అడుగుతాడు సార్. అడిగాడు కుదరదు చాలా దాంట్లో. P4 it is the nido case structure. ఎలా ఉంటుంది సార్ దాని స్ట్రక్చర్ వచ్చేసి ఇది దాని స్ట్రక్చర్ వచ్చేసి ఓకేనా. అలా డిఫరెంట్ కేజెస్ అడిగి దాని యొక్క స్ట్రక్చర్ అది ఏ స్ట్రక్చర్లో ఉందని అడుగుతాడు సార్. మీకు స్ట్రక్చర్ సరిగా ఐడెంటిఫై కాలేదనుకుంటున్నాను, పైన రాస్తున్నాను. P4 అంటే ఎలా ఉంటుంది సార్. ఇలా ఇది కేస్ స్ట్రక్చర్ ఆఫ్ P. దిస్ ఇస్ ద నీడో స్ట్రక్చర్. ఇది నెంబర్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది. నెట్ సెట్లో చూడండి ఒకసారి ప్రీవియస్ పేపర్స్ జరిగినట్లయితే P4 ఈజ్ ద విచ్ ఫాలోయింగ్ స్ట్రక్చర్ అని నీడోనా, ఎరాట్నోనా, క్లాడోనా, హైపోనా అని ఇస్తారు. ఆన్సర్ వచ్చేసి నీడో. అలాంటివి అడగవచ్చు సార్ మనకి. ఓకేనండి. ఇది మెటల్ క్లాసెస్లో వచ్చే టాపిక్స్ 3 టాపిక్స్ ముచ్చటగా. అందులో కూడా కేస్ స్ట్రక్చర్స్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా హై న్యూక్లియర్ మెటల్ క్లస్టర్స్కి మెటల్ బాండ్స్ ఐడెంటిఫై చేయాలి. ఏ విధంగా అంటే వేట్స్ రూల్ అనే ఒక పదం ఉంటుంది సార్. మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, తెలియకపోతే ఒకసారి చూసినట్లయితే వేట్స్ రూల్ ప్రకారం పెద్ద క్లస్టర్స్, పెద్ద మెటల్ క్లస్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నియోబియం 6 times, CO 16 అలాంటివి అనమాట. లేదా CO2 కోబాల్ట్ 6 times, CO 16 అలాంటి పెద్ద క్లస్టర్స్కి మనం వేట్స్ రూల్ ప్రకారం అందులో ఎన్ని మెటల్ బాండ్స్ ఉన్నాయో చెప్పొచ్చు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి 5th లెసన్ వచ్చేసి లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ మనకు తెలిసే ఉంటుంది సార్. మన మిత్రులకి అందరికీ మ్యాక్సిమం ఐడియా ఉంటుంది. ఇందులో నుంచి బిట్స్ ఎలా వస్తాయి అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ సార్. కొన్ని మిషనరీ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి కదండి, అవి చిన్న బిట్స్ అని వదిలేకోకుండా కొంచెం డెప్త్గా చదువుకోండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటివంటే క్రోమియం తెలుసు కదా సార్ మనకి. జనరల్గా అయితే D4S2 ఉండాలి, అది కానీ D5S1 ఉంటుంది మనకి. అలాంటి చిన్న మిషనరీ ఆక్సిజన్ స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. అందులో లాంథనైడ్స్లో, ఆక్టినైడ్స్లో. ఓకేనండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, స్పెక్ట్రల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ కాంప్లెక్స్ ఫార్మేషన్. నెక్స్ట్ basicity of hydroxides of lanthanides and actinides. Okay, next contraction, lanthanide contraction, actinide contraction. ఓకేనండి. లాంథనైడ్స్లో వచ్చే బిట్స్, వచ్చే టాపిక్స్ ఇవి. జనరల్గా నెట్లో అయితే 2 మార్క్స్కి అడిగేవాడు సార్. 4 మార్క్స్కి అంతా వచ్చేది కాదు, కానీ 4 మార్క్స్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, స్పెక్ట్రల్ ప్రాపర్టీస్ అడిగేవాడు సార్ నాకున్న అనాలిసిస్ ప్రకారం. మిగతావన్నీ కూడా మిషనరీ ఆక్సిజన్ స్టేట్స్ 2 మార్క్స్కి వచ్చేవి సార్. ఏపీ సెట్లో 2 మార్క్స్ సెకండ్ పేపర్ ఉండేది అప్పుడు, అందులో ఇచ్చేవాడు సార్. ఓకేనండి. ఇందులో పర్టికులర్గా కాన్సన్ట్రేట్ చేయవలసింది బేసిసిటీ ఆఫ్ హైడ్రాక్సైడ్స్ లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ యొక్క హైడ్రాక్సైడ్స్ యొక్క బేసిసిటీ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాంథనైడ్స్లో లాంథనం టు లుటీషియం, లాంథనం హైడ్రాక్సైడ్, లుటీషియం హైడ్రాక్సైడ్. లాంథనం నుంచి లుటీషియం హైడ్రాక్సైడ్స్ యొక్క బేసిసిటీ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, అయితే ఎందుకు, వాటి యొక్క అప్లికేషన్స్ మనం చదువుకొని జాగ్రత్తగా ఉంచుకుంటే మనం బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ లాంథనైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి, దాని మీద బిట్స్. ఆ కాంట్రాక్షన్ వల్ల సైజ్ అనేది ఏమైనా మారుతుందా, సైజ్ మారడం వల్ల ఇంకేమైనా మారుతున్నాయా, వాటి యొక్క చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తున్నాడు. కొన్ని లాంథనైడ్స్ ఇచ్చేసి లాంథనైడ్ కాంట్రాక్షన్ ఇన్వాల్వ్ అయిన కొన్ని మెటల్స్ కానీ లాంథనైడ్స్ కానీ ఇచ్చేసి ఆర్డర్ అడుగుతున్నాడు సార్. వాటి యొక్క సైజ్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఓకేనండి. నెక్స్ట్ టాపిక్
నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్, బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. నేను రాసిన ఎగ్జామ్స్లో బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ పై బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు, మ్యాక్సిమం లేదు. 6 అనుకుంటాయండి. బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ముద్దుగా నిన్ను బిగ్ అని పిలుచుకుంటాను. బయో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ నేను చూడలేదు సార్. కాబట్టి మీరు జాగ్రత్తగా చదివితే మంచిది. ఇందులో 3 టాపిక్స్ ఉంటాయండి, బిట్స్ వచ్చే టాపిక్స్. ఓకేనండి. పిగ్మెంట్స్ ఉంటాయి సార్, ఎంజైమ్స్, పిగ్మెంట్స్, వాటి యొక్క నేర్చుకోవాలి. ఫస్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసే పిగ్మెంట్స్ అలాంటివి ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా డై ఆక్సిజన్ పిగ్మెంట్స్ అని అంటారు. డై ఆక్సిజన్ పిగ్మెంట్స్ అవి ఏంటంటే హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్, హిమోసైనిన్, హిమోఎరిథ్రిన్. జనరల్గా ప్యూర్ కెమిస్ట్రీ స్టూడెంట్స్కి బయోఆర్గానిక్ కెమిస్ట్రీ కొంచెం కష్టంగా ఉంటుంది సార్. బయాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కొంచెం చెప్పొచ్చు, కానీ మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా చెప్పొచ్చు సార్. అసలు మన హిమోగ్లోబిన్ అంటే మనకు తెలుసు, జనరల్గా అందరికి తెలుసు. హిమోగ్లోబిన్ అంటే ఏంటి, అదే ఎర్రగా ఉంటుందా తెల్లగా ఉంటుందా అలాంటి బిట్లు కాదు సార్. హిమోగ్లోబిన్ అనేది, హిమోగ్లోబిన్లో వాట్ ఈస్ ద యాక్టివ్ సైట్ లేదా వాట్ ఈస్ ద మెటల్ స్ట్రక్చర్, అలాంటి బిట్లు అడుగుతారు సార్. ఎక్కువ వాట్ ఈస్ ద యాక్టివ్ సైట్ ఇన్ హిమోగ్లోబిన్, లేదా డియాక్సీ ఫామ్లో హిమోగ్లోబిన్లో దాని యొక్క ఐరన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అంతా, ఆక్సి స్టేట్లో దాని యొక్క ఐరన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అంతా. అదేవిధంగా మయోగ్లోబిన్ కూడా, అదేవిధంగా హిమోసైనిన్, హిమోఎరిథ్రిన్. యాక్టివ్ సైట్ ఒకటి. ఇందులో వచ్చే బిట్స్ సార్, యాక్టివ్ సైట్ గురించి అడుగుతున్నాడు, దాని యొక్క స్ట్రక్చర్ అడుగుతున్నాడు. స్ట్రక్చర్ మళ్ళీ ఆక్సి ఫామ్లో ఏ స్ట్రక్చర్ ఉంటుంది, డియాక్సీ ఫామ్లో ఏ స్ట్రక్చర్ ఉంటుంది అవి అడుగుతున్నాడు సార్. నెక్స్ట్ ఐరన్, మెటల్ యొక్క ఆక్సిజన్ స్టేట్స్ ఆక్సి ఫామ్లో ఒకలా ఉంటుంది, డియాక్సీ ఫామ్లో ఒకలా ఉంటుంది. దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ కొన్ని పిగ్మెంట్స్ చెప్తాను, అవన్నీ కూడా సేమ్ బిట్సే సార్. నెక్స్ట్ ఇలా డయాక్సిన్ పిగ్మెంట్స్ అన్నాం కదా, ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అనమాట. నెక్స్ట్ వాటి యొక్క ఫంక్షన్ అడుగుతాడు సార్. మన హ్యూమన్ బాడీలో వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అడుగుతాడు. ఓకేనండి. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ పిగ్మెంట్స్. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ పిగ్మెంట్స్ వచ్చేసి సైటోక్రోమ్, రూబిడాక్సిన్, ఫెరిడాక్సిన్, బ్లూ కాపర్ ఎమిన్స్. ఇదొక పిగ్మెంట్ అంతే. సైటోక్రోమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సైటోక్రోమ్లో ఉన్న మెటల్ ఏంటి, సైటోక్రోమ్ యొక్క ఫంక్షన్ ఏంటి, సైటోక్రోమ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది ఆక్సిఫామ్లో ఏ స్ట్రక్చర్ ఉంటుంది, డిఆక్సిఫామ్లో ఏ స్ట్రక్చర్ ఉంటుంది. ఇలా పిగ్మెంట్స్ ఇంకా ఉంటాయి సార్. ఎంజైమ్స్ ఉంటాయి సార్, కార్బాక్సీ పెప్టిడేజ్, కార్బోనిక్ ఎన్హైడ్రేజ్, గ్జాంథేన్ ఆక్సిడేజ్. ఓకేనా. ఇలాంటి పిగ్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి సార్. వాటి యొక్క స్ట్రక్చర్లో మెటల్ ఎన్ని ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఎన్ని ఆక్సీ బాండ్స్ ఉన్నాయి, ఎన్ని పెరాక్సీ బాండ్స్ ఉన్నాయి. ఓకేనండి. ఇందులో హిమోసైనిన్లో మనం అడుగుతాడు సార్. అర్థమవుతుందా? మనం ఇండివిజువల్గా చెప్పినప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి వాటి ఫంక్షన్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. ఇప్పుడైతే బిట్స్ వచ్చే టాపిక్స్ ఇంకా ఉంటాయి సార్. ఎంజైమ్స్ బోర్డు చాలా రాయట్లేదు నేను. మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతాం సార్, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అలా. నెక్స్ట్ 6లో ఉన్నాం సార్. మనం ఇంకా 10 టాపిక్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. 6 వచ్చేసి బయోఆర్గానిక్ కెమిస్ట్రీ, చాలా ఇంపార్టెంట్. 7th వచ్చేసి రియాక్షన్ మెకానిజం. రియాక్షన్ మెకానిజంలో యాసిడ్ హైడ్రాలిసిస్, బేస్ హైడ్రాలిసిస్, నెక్స్ట్ ఇన్నర్ అండ్ అవుటర్ స్పియర్ మెకానిజం.
ఓకేనండి. ఇవి మూడే టాపిక్స్. యాసిడ్ హైడ్రాలసిస్ అంటే ఏంటి, అందులో ఉన్న ఇన్వాల్వ్ అయిన రియాక్షన్ మనం తెలిసి ఉంటుంది సార్. SN1, SN2, SN1CB రియాక్షన్స్ మనం చెప్పాలి సార్ ఒక్కొక్క దానికి. అందులో ఇన్నర్ స్పియర్ అవుటర్ స్పియర్ మెకానిజం గురించి అడుగుతున్నాను. ఇన్నర్ స్పియర్లో బిట్టు వచ్చే ప్యాటర్న్ మనం టాపిక్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాం సార్. ఓకేనండి. ఇది రియాక్షన్ మెకానిజంలో వచ్చే బిట్స్ వచ్చే టాపిక్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ థియరీ అండి. 8వది గ్రూప్ థియరీ. ఈ లెసన్ కూడా గన్ షాట్ బిట్ వచ్చే టాపిక్ అండి. గన్ షాట్ ఎందుకు అంటున్నానంటే మాలిక్యూల్స్ యొక్క పాయింట్ గ్రూప్స్ అడుగుతాడు. పాయింట్ గ్రూప్స్ ఎక్కడైనా మారవు. ఆ పాయింట్ గ్రూప్స్ మీద ఒక ప్రణాళికబద్ధంగా చదివితే మాత్రం మర్చిపోం. ఒక ప్రణాళికబద్ధంగా ఏంటంటే మూడు రకాలైనటువంటి మాలిక్యూల్స్ పాయింట్ గ్రూప్స్ ఉంటాయి సార్. అది నేను ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 రకాలు ఏంటంటే మాలిక్యూల్స్ 3 రకాలుగా డివైడ్ చేసుకోండి. మాలిక్యూల్స్ అందులో ఫస్ట్ వన్ మాలిక్యూల్స్ విత్ లో సిమెట్రీ. మాలిక్యూల్స్ విత్ లో సిమెట్రీ 3 ఉంటాయి సార్. C1 సిమెట్రీ, CI సిమెట్రీ, CN సిమెట్రీ. మాలిక్యూల్స్ విత్ హై సిమెట్రీ. హై సిమెట్రీకి వచ్చేసి CN, CNH, DN, DNH ఇలా ఉంటాయండి. DND ఇవన్నీ ఉంటాయి సార్. ఇవన్నీ పాయింట్ గ్రూప్స్ వేటికంటే మాలిక్యూల్స్ విత్ హై సిమెట్రీ. నెక్స్ట్ మాలిక్యూల్స్ విత్ స్పెషల్ సిమెట్రీ. స్పెషల్ సిమెట్రీ ఉన్న మాలిక్యూల్స్కి పాయింట్ గ్రూప్స్ ఎలా ఉంటాయి? CαV, CN, CαH, CαV, DαH. నెక్స్ట్ IH, KH ఇంకా ఉంటాయి సార్. టెట్రాహైడ్రల్, ఆక్టాహైడ్రల్ ఇవన్నీ కూడా స్పెషల్ జామెట్రిక్లోకి వస్తాయండి. ఇలా పాయింట్ గ్రూప్స్ అంతా నేను ఒక చిన్న టాపిక్లో చెప్తాను మీకు. అర్థమవుతుంది? పాయింట్ గ్రూప్స్ 3 రకాల మాలిక్యూల్స్ చెప్పాలి. అవి ఏంటంటే మాలిక్యూల్స్ లో సిమెట్రీ ఉన్న మాలిక్యూల్స్కి 3 సిమెట్రీస్ వస్తాయి. అది ఒకటి C1, CI, CN. CI అంటే ఓన్లీ ఇన్వర్స్ సెంటర్ ఉన్న దానికి అన్ని మాలిక్యూల్స్ కూడా CI సిమెట్రీ ఉంటుంది. CI పాయింట్ గ్రూప్ ఉంటుంది. నెక్స్ట్ CN అంటే ఓన్లీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉన్న మాలిక్యూల్స్కి CN చెప్తాం. C1 అంటే ఓన్లీ ఒక ఐడెంటిటీ సిమెట్రీ ఉంటే మాత్రమే దానికి అలాంటి మాలిక్యూల్స్కి C1 పాయింట్ గ్రూప్ వస్తుంది. CI అంటే ఐలోనే ఉన్నాం కదా సార్, ఇన్వర్స్ సిమెట్రీ. ఓకేనా? ఇన్వర్స్ సిమెట్రీ ఉంటే ఆ మాలిక్యూల్స్కి CI పాయింట్ గ్రూప్ వస్తుంది సార్. నేను స్పెషల్ వీడియో చేసినప్పుడు C1 పాయింట్ గ్రూప్ ఉన్న మాలిక్యూల్స్, CI ఉన్న మాలిక్యూల్స్ అవన్నీ ఒక దగ్గర రాశాను సార్. నేను అన్నీ చెప్తాను, అవి దాటి వెళ్ళే ఛాన్స్ లేదు సార్. ఓకేనా? అది నెక్స్ట్ మాలిక్యూల్స్ ఐసిమెట్రీ ఉన్న మాలిక్యూల్స్కి ఇవి వస్తాయి సార్. ఇక్కడే మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ఒక వేలో చదువుకుంటే మాత్రం వచ్చేస్తుంది. నేను ఆ ప్యాటర్న్ అంతా రెడీ చేశాను. నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. CN, CNH, DN, DNH, DND. ఓకేనా? H అంటే ఏంటి, NH అంటే ఏంటి, D అంటే ఏంటి మనం చెప్పుకుందాం సార్. నెక్స్ట్ స్పెషల్ సిమెట్రీ CαV, DαH, ఇకాసోహైడ్రల్, KH, టెట్రాహైడ్రల్, ఆక్టాహైడ్రల్. ఇలా గ్రూప్ థియరీలో వచ్చే ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ 9th టాపిక్ సార్. 9th టాపిక్ మీకు తెలుసు, చిన్న టాపిక్కే. యాసిడ్స్ అండ్ బేసిస్. వీడియో ఎండింగ్కి వచ్చాను సార్. యాసిడ్స్ అండ్ బేసిస్. ఇందులో ఒకే ఒకటి వస్తుంది సార్. అదే HCAB ప్రిన్సిపల్ ప్రకారం మనం చెప్పాలి. ఏం చెప్పాలి? HCAB ప్రిన్సిపల్ ప్రకారం ఏది హార్డ్ యాసిడ్, ఏది సాఫ్ట్ యాసిడ్, ఏది సాఫ్ట్ బేసో, ఏది హార్డ్ బేసో, ఏవి అనేవి HCAB ప్రిన్సిపల్ ఫాలో అవుతున్నాయో వాటి మీద బిట్ వస్తుంది సార్. ఓకేనా? నెక్స్ట్
మన లాస్ట్ టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ సార్, ఇన్ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ. స్పెక్ట్రోస్కోపీ అనగానే ఆర్గానిక్ అనేసుకుంటారు అందరూ, కానీ ఇన్ఆర్గానిక్లో కూడా స్పెక్ట్రోస్కోప్ ఉంటుంది. ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ కూడా స్పెక్ట్ చెప్పొచ్చు. అవేంటో చూద్దాం. ఇన్ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఒకటి, ఈఎస్ఆర్ స్పెక్ట్రోస్కోపీ. 2, రామన్ స్పెక్ట్రోస్కోపీ. 3, మాస్-బోర్ స్పెక్ట్రోస్కోపీ. 4, 1H-NMR, F13-NMR, P31-NMR. ఇవన్నీ చెప్పొచ్చు సార్. ఒక మాలిక్యూల్ చెప్పొచ్చు, అదేంటంటే PHF2 మాలిక్యూల్స్కి 3 ఇన్ఆర్గానిక్ 3 స్పెక్ట్లు కూడా చెప్పొచ్చు. ఈ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్కి 3 స్పెక్లు గీయచ్చు సార్. ఓకేనండి. ముందే స్పెక్ వస్తుంది అనేది దాని యొక్క కప్లింగ్స్ కాన్స్టెంట్ ఆర్డర్ మీద ఉంటుంది సార్. ముందు పిహెచ్ కప్లింగ్ అవుతుందా, పిఎఫ్ కప్లింగ్ అవుతుందా, ఎఫ్పి కప్లింగ్ అవుతుంది అనేది అది యొక్క కప్లింగ్ కాన్స్టెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనండి. ఇది 10 టాపిక్స్, 10 లెసన్స్, 10 అందులో వచ్చే బిట్స్ వచ్చే టాపిక్స్ సార్. ఆల్మోస్ట్ 10 లెసన్స్లో నేను క్యాలిక్యులేట్ చేస్తే 50 to 60 టాపిక్స్ వచ్చేస్తాయి. ఈ 50 to 60 టాపిక్స్ చదువుకున్నట్లయితే, మీరు క్లియర్ కట్గా చదువుకున్నట్లయితే, బిట్ ఎలా వచ్చినా చదువుకున్నట్టయితే మాత్రం ఇన్ఆర్గానిక్లో నుంచి బిట్టు పోదు. ఇది షూర్. అర్థమవుతుందండి. ఇది నా అనాలిసిస్ సార్. ఓకేనా. ఇలా మీరు ఒక ప్రణాళికబద్ధంగా చదివినట్లయితే ఖచ్చితంగా ఈ 2020లో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ టైంని యూజ్ చేసుకొని మీరు సెట్ క్వాలిఫై అవ్వచ్చు సార్. ఓకేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నది రాజు కెమిస్ట్రీ హబ్. జై హింద్.